టిప్స్ టు ఫీల్ కాన్ఫిడెన్స్. చాలా మంది కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. అవుట్ ఆఫ్ ఒక క్లాస్ లో ఒక 50 మెంబర్స్ ఉంటే హార్డ్లీ ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ డేర్ గా మాట్లాడగలరు. బట్ రిమైనింగ్ అందరికి మాట్లాడాలని ఉంటది, చాలా మంది ట్రై చేస్తారు. బట్ ఏంటంటే భయం, ఒక కైండ్ ఆఫ్ నెర్వస్నెస్. ఆ నెర్వస్నెస్ ని ఎలా పోగొట్టుకోవాలి, కాన్ఫిడెంట్ గా ఎలా ఫీల్ అవ్వాలి, అండ్ అందరి ముందు మనకి భయం లేదు, మనం మాట్లాడగలము అని అందరికి ఎలా తెలవాలో ఇప్పుడు చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంతు 8, 9, 10. మై సెల్ఫ్ ఉమా సుప్రజ, యువర్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి, ష్యూర్ మీ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఏంటవి ఆ 5 టిప్స్ అంటే, ద వెరీ ఫస్ట్ థింగ్ యువర్ బాడీ పోస్చర్. ఎప్పుడైనా నువ్వు మాట్లాడడానికి ఈవెన్ క్లాస్ రూమ్ లో అందరు ఉన్నారు, నువ్వు లేచేమని అడగాలనుకున్నావు, లేదా మ్యామ్ నిన్ను నించోబెట్టారు సమ్ ఆన్సర్ ఇవ్వు అనేసి, ఫస్ట్ థింగ్ నీ బాడీ పోస్చర్ ఇలా ఉండకూడదు. మనం ఎప్పుడైనా ఆన్సర్ చెప్పేటప్పుడు ఇలా నించోని నీ బాడీ పోస్చర్, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ గా ఉండాలి. ఇంకొకటి ఐ కాంటాక్ట్ ప్రాపర్ గా ఇవ్వాలి. ఎవరితో అయితే మాట్లాడుతున్నావో, ఏదర్ క్లాస్ రూమ్ లో టీచర్ తో అయినా, లేదా ఎక్కడైనా డిబేట్ లో అన్నా, లేదా ఎవరితో ఉన్నారు సమ్ హైయర్ అథారిటీస్ తో మాట్లాడేటప్పుడు జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, ప్రాపర్ ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా మాట్లాడడం వేరు, ఒక పర్సన్ ఇక్కడ ఉన్నారు ఇలా చూసి ఇక్కడ మాట్లాడడం వేరు కదా. ఎప్పుడన్నా సరే పర్సన్ కి ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడండి. దీని వాళ్ళకి ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది, ఓకే ఈ క్యాండిడేట్ కి కాన్ఫిడెన్స్ చాలా ఉన్నది అని ష్యూర్ అర్థమైపోతుంది. ఇంకోటి థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, వాయిస్ ఎక్కడ పిచ్ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లో ఒక టీచర్ అడుగుదాం అనుకున్నాం, మ్యామ్ దీని ఆన్సర్ ఏంటి అని అట్లా అడగకూడదు. మ్యామ్ దీని ఆన్సర్ ఏంటి అని అడగాలి. నీ వాయిస్ టోన్ సిచ్యువేషన్ ని బట్టి మారాలి. నువ్వు ఒకళ్ళతో మాట్లాడాలి, సంథింగ్ ఎవరితోనో మాట్లాడాలి, ఎవరితోనో డీల్ చేయాలి, కొంచెం నీ కాన్ఫిడెన్స్ చూపించాలంటే దెన్ ఇంక్రీజ్ యువర్ వాయిస్ టోన్. మన వాయిస్ పిచ్ ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి అని తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు స్కూల్ తరపున నుంచి ఒక కాంపిటీషన్ కి పంపించారు, అక్కడికి పోయి నువ్వు ఓకే మై సెల్ఫ్ దిస్ దస్ అని మాట్లాడలేం కదా. యూ షుడ్ ఇంక్రీజ్ యువర్ వాల్యూమ్ ఎక్కడ పెంచాలి, ఎవరి దగ్గర పెంచాలి, ఎవరి దగ్గర తగ్గించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెల్ఫ్ టాక్. ఫర్ ఎగ్జాంపుల్, రేపు నీకు క్లాస్ లో ఏదైనా సెమినార్ ఉంది, నువ్వు వెళ్ళి మాట్లాడాలి, లేదా మీ క్లాస్ నుంచి నేను రిప్రజెంటేటివ్ గా పంపించారు, మాట్లాడాలి. చాలా భయపడిపోతాం మనం, ఎందుకు అందరి ముందు మాట్లాడాలి, అందరినీ ఫేస్ చేయాలి, చాలా భయం ఉంటది మనకి. అలాంటప్పుడు ఏం చేస్తా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈ రోజు 9 AM ఉంది, మార్నింగ్ 7 AM కి లేచి అద్దం ముందు నించొని మాట్లాడండి. లిటరలీ ఇక నువ్వు అద్దమే మొత్తం ఆడియన్స్, మొత్తం స్టేజ్ అనుకోండి, స్టార్ట్ టాకింగ్. ఏం మాట్లాడాలనుకున్నావు, లిటరలీ ఒక 5-10 మినిట్స్ కంప్లీట్ ఆ డైలమాలోకి వెళ్ళిపోవాలి మనం. ఓకే నేను ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నా, నేను మాట్లాడుతున్నా, అదే ధ్యాసలో ఉండి మాట్లాడేసేసేయండి. ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మేబీ ఈ రోజు నేను మాట్లాడాను బట్ నాకు ఫస్ట్ ప్రైజ్ రాలేదు, నేను ఈ రోజు డిబేట్ కి వెళ్ళాను, నేను మీరు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి వెళ్ళాను, నా బాడీ పోస్చర్ కరెక్ట్ గానే ఉంది, నేను బాగా మాట్లాడాను, ఐ కాంటాక్ట్ ఇచ్చాను బట్ రాలేదు. రిమెంబర్, మేబీ ఇది రాకపోతే ఇంకొకటి వస్తుందేమో. హ్యారీ పోటర్ స్టోరీ రాసినామా 12 టైమ్స్ ఫెయిల్ అయింది, 12 మెంబర్స్ దగ్గర రిజెక్ట్ చేశారమ్మా స్టోరీ. సేమ్ అలానే బల్బు కనిపెట్టిన వాళ్ళు సిమిలర్లీ చాలా టైమ్స్ ఫెయిల్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళే. 100% ఇచ్చినా ఫెయిల్ అయినా డోంట్ వరీ. చాలా మంది ఎగ్జాంపుల్స్ మనకి చాలా ఉన్నాయి, ఓడిపోయి మళ్ళీ లైఫ్ లో ఇంకా తిరుగులేకన్నా సక్సెస్ అయిన వాళ్ళు. సో ఒకవేళ పోయినా కూడా డిమోటివేట్ అవ్వద్దు, కాన్ఫిడెన్స్ అస్సలు పోగొట్టుకోవద్దు. కంటిన్యూస్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. షూర్ మేబీ ఇది పోయిందేమో, దీనికన్నా బెటర్ ఏమన్నా వస్తుందేమో, మనకి కాన్ఫిడెన్స్ ని అస్సలు పోగొట్టుకోవద్దు. ప్రాక్టీస్ ఆల్ టైమ్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ సెకండ్ థింగ్, ట్రై డిఫరెంట్ వేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఇట్లా మాట్లాడాను, అచీవ్ అవ్వలేదు, ఇంకో వేలో ట్రై చేయండి. బట్ మీకు ఏమి ఐడియాస్ రావట్లేదా, టేక్ సజెషన్స్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ యువర్ కజిన్స్ ఆర్ ఫ్రమ్ యువర్ టీచర్. సజెషన్ తీసుకోండి, మ్యామ్ నేను ఇలా చేయాలనుకుంటున్నా, ఇది కరెక్టేనా, దీనికి ఇంకేమైనా యాడ్ చేయొచ్చా, లేక రేపు నాకు ఇట్లా డిబేట్ ఉంది మాట్లాడాలనుకుంటున్నా, ఇది ఓకేనా, లేదా ఇంకేమన్నా మారుద్దామా. టేక్ ఆల్వేస్ సజెషన్స్. మనకే 100% తెలియదు కదా, మేబీ మనకు తెలియని ఐడియాస్ మన ఫ్రెండ్స్ ఇస్తారేమో, మన బ్రదర్ సిస్టర్ ఇస్తారేమో, లేదా మన టీచర్స్ ఇస్తారేమో. సో ఆల్వేస్ బీ రెడీ టు టేక్ అడ్వైజెస్. అరోగెంట్ ఉండద్దు, నాకు మాత్రమే తెలుసు, నేను మాత్రమే చేయగలను అని అరోగెన్స్ ఉండద్దు. అది ఆల్వేస్ రెడీ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. అందరు చెప్పేది వినండి, ఆఫ్టర్ దట్ ఏం చేస్తావు అన్నది అప్ టు యూ. నెక్స్ట్ మోస్ట్ 5th వన్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ కన్సిడర్ నెగటివిటీ. మన చుట్టూ చాలా మంది ఉంటారు నాన్న. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేయడానికి వెళ్ళాము, చాలా మంది ఉంటారు, ఏ నీ వల్ల ఏమవుతుంది, నీ వల్ల అవ్వదు, నువ్వు చేయలేవు, ఏంటి నీకు అంత సీన్ ఉందా, నువ్వు చేయగలవా, చాలా మంది ఉంటారు. ఆ మాటలు ఏవి పట్టించుకోవద్దు. ఫస్ట్ టైం మనం ఒక ట్రై చేస్తున్నామంటే మనల్ని ఎంకరేజ్ చేసేటోళ్ళ కన్నా డిస్కరేజ్ చేసేటోళ్ళే చాలా మంది ఉంటారు. సో జస్ట్ డోంట్ కన్సిడర్ దెమ్. మన రిజల్ట్ తో వాళ్ళకి ఆన్సర్ చూపించాలి, ఓకేనా. ఈ రూల్స్ ఫాలో అవ్వండి, యువర్ కాన్ఫిడెన్స్ విల్ ష్యూర్లీ ఇంక్రీజ్. పక్కా ఇంక్రీజ్ అయిపోతుంది కాన్ఫిడెన్స్. యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ.